నేను సుత్తితో కొట్టు తెస్తే ఇంత మీట్ వస్తుందమ్మా దానిలో. ఓహో, ఫస్ట్ ఎయిర్ బ్లో చేసి దానికి లూజ్ చేశారు అక్కడ. అయ్యి బాబోయ్ వద్దులే అయ్యా. వచ్చిన తర్వాత మా మమ్మీ నాకు వచ్చిన షాక్ ఇచ్చింది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం. సో మళ్ళీ లైఫ్ లో ఫెయిల్ అయిపోయాను గైస్. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లోని మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఏదో ఒక విషయంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాను. ఒక మంచి కొడుకుగా ఫెయిల్ అయ్యాం, బ్రదర్ గా ఫెయిల్ అయ్యాం, ఫ్రెండ్ గా ఫెయిల్ అయ్యాం, అన్నిటిలోని ఇంకా డిసిప్లిన్ గా ఉండడంలో ఫెయిల్ అయ్యాం. మేబీ అది నా లేజినెస్ వల్ల, లేకపోతే నేను డిసిప్లిన్ గా ఉండకపోవడం వల్ల, లేకపోతే నేను కరెక్ట్ వేలోని థింగ్స్ ని చూడకపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ కంప్లీట్ లైఫ్లోని కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ ఎదురవుతూనే ఉన్నాయి. బట్ ఎప్పుడు కూడా దాన్ని అంత డీప్గా తీసుకోలేదనమాట. గో విత్ ఏ ఫ్లో, టేక్ ఇట్ ఈజీ అలా ఉండేవాడిని. అంటే మీలో చాలామంది అనుకుంటవచ్చు లైక్ యూట్యూబ్లోని వీడియోస్ చేస్తున్నాడు, యూట్యూబ్లోని ఇది చేస్తున్నాడు, మంచి సక్సెస్ఫుల్ ఇది అది అనుకోవచ్చు. బట్ స్టిల్ థింగ్ ఏంటంటే యూట్యూబ్లోని వ్యూస్ ఒకటే వస్తే సక్సెస్ అయినట్టు కాదు కదా. ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటేనే మనం సక్సెస్ అయినట్టు. యూట్యూబ్లో వ్యూస్ వస్తే ఇది అయిపోతే అది అయిపోతే సక్సెస్ అయినట్టు కాదు. బట్ స్టిల్ మనం ఇంత దాకా ఈ లైఫ్లో ఉన్నామంటే దానికైతే చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఇంకో థింగ్ ఏంటంటే ఇలాగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి ఇది ఒకటే కాదు, బిజినెస్ ఏమైనా చెయ్యాలనుకున్నా సరే నా మైండ్ ఎలా ఉంటుందంటే బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతామన్న నమ్మకం కంటే ఎక్కడ ఫెయిల్ అయిపోతాం అన్న భయమే ఎక్కువ ఉంటుంది. అదేదో ఫస్ట్ నాకు పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనే బిజినెస్ కూడా స్టార్ట్ చేయడానికి భయపడి బిజినెస్ కూడా ఇప్పుడు దాకా ఏం స్టార్ట్ చేయలేదు. నన్ను ఇప్పుడు మోటివేట్ చేయడానికో లేకపోతే ఇది చేయడానికో చాలాసార్లు చెప్పాను. ఎవరు చుట్టుపక్కల అంత ఇది చేయరు. ఏదైనా సరే నన్ను నేనే మేకప్ చేసుకోవాలి, నన్ను నేనే మైండ్ రెడీ చేసుకోవాలి, నన్ను నేనే కొద్దిగా స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో అప్పుడప్పుడు ఆ మోటివేషన్ తెచ్చుకుంటా, అప్పుడప్పుడు డిమోటివేట్ అయిపోతూ ఉంటా. సో బట్ స్టిల్ నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉంటాను. బట్ అది కూడా ఫెయిల్ అవుతూ ఉంటాను. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయ్యాను. అదేంటంటే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను నా వెయిట్ లాస్ జర్నీ చేశాను. ఆల్మోస్ట్ ఒక 113 kgs నుంచి 90 kgs దాకా అయితే రీచ్ అయ్యాను. కొద్దిగా లైట్గా అనిపించేది, చాలా బాగుండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బాడీ కొద్దిగా హెవీగా అనిపించడం. అండ్ చాలామంది కింద కామెంట్స్లో చెప్పారు, బ్రో లావ్ అయిపోతున్నావు చూసుకో అంటే సరే చేస్తున్నాం కదా, మహా అయితే ఎంత ఒక 5-10 kgs పెరుగుంటాం, అది మళ్ళీ తగ్గించేయచ్చులే అని చెప్పి ఆ టేక్ ఇట్ ఈజీలో ఉండేవాడిని. బట్ ఇప్పుడు మనం ఏమున్నారు ఇదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వెయిట్ చూసాక షాక్ రా, మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అక్కడికే కాకుండా ఇంకొక అడుగు ముందు వేసామనేసి అదొక బాధ అనిపించింది. అంత కష్టపడి మనం చేసిన దానికి విత్ ఇన్ ఒక 3-4 monthsలోనే మనం మళ్ళీ బ్యాక్ టు ఎలా ఉండేవాళ్ళం అలాగ అయిపోయాం ఏంటి అని ఇప్పుడు అనిపిస్తుంది. అంత రెక్లెస్గా తీసుకోవడం ఏమో కానీ ఇప్పుడు మార్నింగ్ వెయిట్ చూడగానే లేచి 113 kgs నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు 114 kgs ఉన్నాను. మైండ్ పోయింది మళ్ళీ. ఇప్పుడేమో బిజినెస్ మైండ్ సెట్ ఇదంతా బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుంటున్నాను. ఇలాంటి టైంలోని ఇది మళ్ళీ కొద్దిగా డిమోటివేట్ చేసేలా అనిపిస్తుంది. బట్ అందుకే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సీరియస్గానే ఒక వెయిట్ లాస్ జర్నీ చెయ్యాలి. డైలీ వ్లాగ్స్ కోసం అడ్డు పెట్టుకోకుండా, వ్లాగ్స్ ఆపకుండా మధ్యలోనే ఏవో ఫుడ్ వీడియోలు చేస్తూ 100 days ఛాలెంజ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. కరెక్ట్గా మనకి August 1st నుంచి 100 days ఛాలెంజ్ స్టార్ట్ అవుతున్నట్టు. సో ఇప్పుడు కంప్లీట్ ఫుడ్ అవన్నీ మేనేజ్ చేస్తూ 100 days ఛాలెంజ్లోని నా బాడీని నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక్కవేళ నా బాడీని నేను ఈ 100 daysలో ఒక పొజిషన్ దాకా ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిస్తే, నాలోని ఒక డిసిప్లిన్ మేనర్ నేను బిల్డ్ చేసుకోగలిస్తే, నెక్స్ట్ అదే ప్రాసెస్ని నేను ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్న దాంట్లో ఇంప్లిమెంట్ చేసి ఆ స్ట్రాంగ్నెస్తోని ముందుకు మూవ్ అవుదాం అని చెప్పేసి మొత్తం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఫుడ్ కొద్దిగా వస్తుంది, ఫుడ్ వీడియోస్ కాకపోతే కొద్దిగా తక్కువ వస్తుంది. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే డైలీ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూపిస్తాను. నా 100 days ట్రాన్స్ఫర్మేషన్, నా బాడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను, మధ్యలో ఏం తప్పులు చేస్తున్నాను, మధ్యలో ఏం చీట్ మీల్ చేస్తున్నాను, మధ్యలో మా ట్రైనర్ తెలియకుండా ఏం తినేస్తున్నాను, మధ్యలోని నేను ఎలాగ ఇటు అటు తిరుగుతూ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నాను, లేకపోతే బిర్యానీలు తినేస్తున్నానా, లేకపోతే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతున్నావా, బ్యాక్ అవుతున్నావా, ఇదంతా మీకు ట్రాన్స్పరెంట్గా చూపిస్తాను. ఏమేమి తింటున్నాను, ఏమేమి జిమ్లో ఏమేమి చేస్తున్నాను, మా ట్రైనర్ ఎలా నన్ను ట్రైన్ చేస్తున్నారు ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా చూపించడానికి ట్రై చేస్తాను. వ్యూస్ తక్కువ వస్తాయి, అన్నీ తక్కువ వస్తాయి. బట్ ఒక 100 days తర్వాత, ఒక 150 days తర్వాత, ఒక 3-4 months 5 months 6 months తర్వాత అయినా సరే జనాలు నేను ఏం చేశానో చూడడానికి ఈ వీడియోల దగ్గరికి వస్తారు, ఈ వీడియోలు చూస్తారు. కంప్లీట్గా మళ్ళీ
వెయిట్ లాస్ అంటే ఫుడ్ అంతా ఆపేయడం కాదు, అన్ని మేనేజ్ చేస్తూ కూడా చేయొచ్చు అని చెప్పి ఇన్స్పైర్ అవుతారు. ఇది నాది గ్యారంటీ. సో అదే మోటివేషన్తో ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో కంటిన్యూ చేసి ముందుకు అయితే చేసేయండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఇప్పుడే ఎంత భారతం చెప్పాను కదా మీకు, అసలు ఏం డిప్రెషన్లో ఉన్నాం అర్థం కావట్లేదు రా బాబు. ఇప్పుడు ఇంకో పెంట పని చేసా, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పుడే ఇలాగ కిందకి దిగి ఒక క్లయింట్ మీటింగ్ ఉందని చెప్పేసి బయలుదేరదామని వచ్చా. కారులో దుమ్ము పెట్టేసింది, ఈరోజు కారు వద్దులే బైక్లో వెళ్దామని చెప్పి ఈ స్కూటీ తెద్దామని చెప్పి తీసా. అయితే కొద్దిగా ఇది కూడా ధూళిగా ఉంది కదా, క్లాత్ తుడుద్దాం అని చెప్పి కార్ కీస్ తీసుకొని వచ్చి, కార్ కీస్ కూడా నా బ్యాగ్లోనే ఉంటాయి అన్నమాట. సో అలా పట్టుకెళ్ళి డిక్కీలో నుంచి క్లాత్ తీసి అది తుడిచి హెల్మెట్ అండ్ ఆ బ్యాగ్ రెండు డిక్కీలో పెట్టేసి డిక్కీ వేసేసా. కామెడీ ఏంటంటే నేను కార్ అన్లాక్ చేయకుండా డిక్కీ తీసా. మొన్న ఒక కీది బ్యాటరీ అయిపోయిందని చెప్పేసి అది కూడా బ్యాగ్లోనే పెట్టా, బ్యాటరీ మార్పిచ్చా. ఇంకొక కీ కూడా తీసుకొని వచ్చి బ్యాగ్లోనే పెట్టా, కార్ లాక్ అయిపోయింది. అది తీయాలంటే ఒకటి మనకి అర్థమైన బద్దలు కొట్టాలి, లేదా ఎవరైనా కీ మేకర్నైనా పిలుచుకొని రావాలి, ఎందుకంటే సర్వీస్ వాళ్ళు రావడానికి మనకి చాలా టైం పడుతుంది. ఆ బ్యాగ్లోనే మనకి కారు 2 కీస్ ఉన్నాయి. ఇప్పుడు అది వచ్చేదాకా నేను బయటకు వెళ్ళలేను. థ్యాంక్స్ అన్న, నువ్వు ఉండగా నన్ను ఎవరేం చేయలేరు అన్న. చూసావా నీ వల్ల అదంతా అవుతుంది బ్రో. డిక్కీ వెనకాతలు ఉంది బ్రో. కాదు, ఆ బ్యాగ్ వెనకాతలు పెట్టేసి డోర్ తీసేయండి. మనకి స్మార్ట్ కీ ఇస్తారు కదన్నా, ఇక్కడ హోల్ ఉంది కదా, ఇది ఇక్కడ హోల్ ఉంది కదా, మాన్యువల్ కీ ఇస్తారు, నార్మల్ స్మార్ట్ కీతో ఇవ్వరు కదా. ఏదో చేపిద్దాంలే, మనకు తెలియదు కదా ఇలాంటి దరిద్రం ఎదురవుద్దని. అన్న ఇరిగిపోదు కదా, ఏం అవ్వదు కదా. ఓకే ఓకే. సో కారు మనకి బీపీ ఎక్కువ తాళం పారిస్తే ఏంటంట దానిలో ఎయిర్ ఫ్లో వచ్చేస్తుంది అన్న బయటికి. 2 నిమిషాలు ఇలాంటి ఘనకార్యాలు ఎదురవుతాయని నాకు తెలియదు కదా అన్న. యాక్చువల్గా చాలా సేపటి నుంచి సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేశా, ఇప్పుడు వస్తా అని చెప్పి రాలేదు. ఇంకా ఆఖరికి ఏం చేయలేక ప్రేమన్నకు ఫోన్ చేశా, 2 నిమిషాల్లో పట్టుకొచ్చాడు వెళ్ళి. మొత్తం అంతా ఒక 2-3 దగ్గరికి వెళ్ళి ఫైనల్గా నేను తీసుకొస్తాను ఆగరాన్ని, కంగారు పడక అని చెప్పి తీసుకొని వచ్చాడు ఇంటి దగ్గరికి. ఇలాంటి అన్న ఉండడం గొప్ప, గ్రేట్ అది. థ్యాంక్స్ అన్న. నిజం అన్న, ఏం కాకపడుతున్నాను అనుకున్నావేంటి? అయ్యా ఓహో, ఫస్ట్ ఎయిర్ బ్లో చేసి దానికి లూజ్ చేశారు అక్కడ, చిన్న గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు సర్వీస్ వాళ్ళు. నేను వస్తున్నా, మేము చేయకూడదే? చేయొచ్చు, అయితే నేర్పించన్నా. ఎప్పుడు నేను కార్లు మర్చిపోతాను అర్థం కావట్లేదు. అయ్యా ఓకే, ఇప్పుడు లాక్ తీస్తారు అక్కడ. లాక్ ఓపెన్ అవ్వలేనట్టుంది. అయిపోయిందా? ఏ డోరు? అవతల అన్న, అవతల డోర్ లాగా ఒకసారి. ఓపెన్ అయిపోయింది. సూపర్. ఈకన్నా మళ్ళీ అత్తపోద్ది. చెప్పన్నా, ఎలా తీసావు ఏంటి? ఇది కూడా ఓపెన్ అయిపోయింది. సూపర్. సక్సెస్ఫుల్ అయ్యా. దీనికోసం సర్వీస్ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్లు చేయించుకున్నారన్నా. అసలు ఇంత, అందుకే నాకు నచ్చదు. మళ్ళీ వేస్తాను ఇది. ఇగో ఇప్పుడు ఆగన్నా, ఫస్ట్ బ్యాగ్ తీసేస్తాను, లోపల ఉన్న బ్యాగ్. ఇదిగో అమ్మ బ్యాగ్. కామెడీ ఏంటంటే హెల్మెట్ కూడా లోపలే పెట్టేశా. ఇది బ్యాగ్, ఈ బ్యాగ్ లోనే 2 కీస్ ఉన్నాయి. కొనుక్కోవాలి చెప్పండి. ఇది నా బ్రదర్ ఇచ్చారు గిఫ్ట్. ఆ ఎక్విప్మెంటా? మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు మాట. ఓకే ఓకే. డాడీ వర్క్ ఇది, నా వర్క్ కాదు. అంటే ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారా? ఓకే ఓకే. ఇది ఏంటన్నా ఈ ఎక్విప్మెంట్ ఏంటది? కార్ బీపీ మిషన్. కార్ బీపీ మిషన్ కాదన్న, ఎయిర్ వెడ్జ్ అని ఏదో ఉంది చూడు. ఎయిర్ బ్యాగ్ లాంటిది అన్న ఇది. ఓకే ఓకే. అది డోర్ లూజ్ చేస్తుందా? గ్యాప్ ఇస్తుంది అది. ఓకే. గ్యాప్ ఇస్తే మనకి ఏం కాదు. అరే కార్ బీపీ అంటే ఒక కార్ బాడీ ప్రొటెక్షన్. ఓకే ఓకే. అంటే అది గ్యాప్ ఇచ్చిన తర్వాత దీంతో మనం అన్లాక్ చేయాలి. అన్లాక్ చేస్తాం మన లోన్ మనిషి అలాగే అన్లాక్ చేస్తారు. ఇది కూడా బయట నుంచి మనం తెప్పించి లోన్ నుంచి అలా అన్లాక్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. కానీ కొద్దిగా రిస్కే, ఇటు అటు తేడా అయితే గ్లాస్ ఇరిగిపోయిందిగా. జాగ్రత్తగా చేసుకోవాలి. డోర్ ఓపెన్ చేసినప్పుడు పుషింగ్ పంప్ మొత్తం గాలి వదిలిన తర్వాత డోర్ ఓపెన్ చేయాలి. పుషింగ్ పంప్ హై అదే బీపీ మనం చేస్తాం చేస్తే మనకు గ్లాస్ ప్రెజర్ కి గ్లాస్ అయ్యి బాబోయ్ వద్దులే అయ్యా. బైక్ మీద వెళ్ళడం కాదు కానీ హ్యాండిల్ మీద హ్యాండిల్ పట్టినాయి. క్లయింట్ దగ్గరికి వెళ్ళాం, క్లయింట్ అవైలబుల్ లేరు. అక్కడి నుంచి ఏమో
నిన్న నైట్ మన తాంబిల్ మన కోసం ఒక పార్సల్ వేసాడు. అది మార్నింగ్ 6 o'clockకి వచ్చింది. నాకు ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేసి తీసుకున్నావు మా పార్సల్ అంటే మర్చిపోయానని చెప్పి వెంటనే మద్దిలపాలెం వెళ్ళి పార్సల్ అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడు బండి మీద. దాంతోపాటు దారిలోనే అమెజాన్ పార్సల్ ఒకటి ఉంటే ఇది కలెక్ట్ చేసుకున్నాను. వెళ్ళిన పని తప్ప అన్నీ ఈరోజు అంతా పనులు ఇలా అయినాయి. మార్నింగ్ లెగ్గానే నేను ఒక కొటేషన్ చూసాను ఈరోజు. దాని ఎఫెక్ట్ ఏమో అనుకుంటున్నాను. ఒకసారి పక్కన పెడతాను చూడండి ఏం కొటేషన్ చూసాను చేసి. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మనం అయితే జిమ్కి వెళ్ళాలి. అది మార్నింగ్ ఎప్పుడో తీసుకోమన్నారమ్మా వెళ్ళి 6 o'clockకి. నేనేమో ఈవినింగ్ 5 గంటలు 4:30కి తీసుకున్నాను వెళ్ళి. మరి మామూలుగా ఉండదు మరి మనతో. ఇదేదో పడిపోయిందమ్మా. ఏంటో ఈరోజు అంతా నా చేతిలో ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అబ్బో ఐస్ ఇంకా కరగలేదు, బాగానే ఉంది. ఇందులో కరగదు. అవి ముక్కలు అబ్బా పీతలు, పెద్ద పెద్ద పీతలు. మరి దాని కాలు చూసావు ఎంత ఉందో ఇటు సైడ్. ఇంత ఉంది కండ. అయ్యో సారీ. నెక్స్ట్ పీతలు, దాంతోపాటు పెద్ద పెద్ద రొయ్యలు, టైగర్ రొయ్యలు భీమవరం నుంచి వచ్చాయి ఈ పార్సల్. నా తాంబెల్ మైకి ఇదే కదా బిజినెస్, సీ ఫుడ్ బిజినెస్ కదా. సో ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత మా మమ్మీకి అదే కొద్ది పెద్ద సైజు పీతలు తెప్పిస్తానని చెప్పా ఆల్రెడీ. అందుకనే మన ఓడి దగ్గర నుంచి తెప్పించాను అనమాట ఇది. కాకపోతే ఈ పీతలు రొయ్యలు వచ్చిన తర్వాత మా మమ్మీ నాకు వచ్చిన షాక్ ఇచ్చింది. 11 రోజులు నాన్ వెజ్ తిందంట, ఏదో పూజలు చేసుకుంటుంది. పోన్లే నేను ఎలాగో అంత పాటించింది కాబట్టి మా కోసమే చేస్తుంది. ఆ పీతలు మరి అప్పుడు దాకా ఉంచుతావమ్మా, నాకు నేను తినేసి మళ్ళీ తెప్పిస్తాలే. లేకపోతే ఉంచడం ఎందుకు, మళ్ళీ రాత్రి అయితే పొద్దునకి వచ్చేస్తుంది భీమవరం నుంచి, మళ్ళీ తెప్పించవచ్చు. కాకపోతే చాలా పెద్ద సైజు వచ్చాయి. ఇగో పీతలు నేను సుత్తితో కొట్టి తెస్తే ఇంత మీట్ వస్తుంది అమ్మా దానిలో. ఇప్పుడే ఇంకా రెడీ అయిపోయి జిమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు నుంచి కొద్దిగా వార్మప్ చేసి రేపటి నుంచి స్టార్ట్ అయిపోవాలి మొత్తం ప్రాసెస్ అంతా. గైస్ ఫైనల్గా చాలా గ్యాప్ తర్వాత జిమ్కి అయితే వచ్చేసాను. బ్రో నేను కూడా చేస్తా బ్రో, మీరే చేసేస్తున్నారు బ్రో మొత్తం ఎక్సర్సైజ్. మన బ్రో అయితే బ్రో మళ్ళీ చేస్తున్నారా ఫిట్నెస్ మీరు, బాడీ బిల్డింగ్? సో అయిపోయింది ట్రిప్పులు గోళ అంతా అయిపోయింది. చెప్పినట్టే 100 days ఛాలెంజ్ బ్రో. 100 days ఛాలెంజ్ అని చెప్పా వీడియోలో. చెప్పేశాను బ్రో ఆల్రెడీ. ఇప్పుడు 100 days అని నేను చెప్పేశాను అనుకోండి, చేయకపోతే అడుగుతారుగా కింద కామెంట్స్లో. Day 1 అని పెడతా. Day 1 మన ఎక్సర్సైజ్ ఫుడ్, Day 2 అలాగా మనం 100 ఎవ్రీడే రొటీన్. బ్రో ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు నా సైజ్ చూసి నేను ఎంత వెయిట్ ఉంటానని గెస్ట్ చేస్తున్నారు. మనం 130 112 స్టార్ట్ చేసాం అప్పుడు లాస్ట్ టైం. ఇప్పుడు ఎంత ఉంటాను అనుకుంటున్నారు? 5-6 kgs పెరుగుంటారు. 112కి 5-6 అబ్బో ఎక్కువ ఆలోచించారు బ్రో. 114 ఉన్నాను, ఒకటే పెరిగాయి. 113 ఉండాలి, 114 పెరిగాయి. ఇప్పుడు 114 నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మనం రివర్స్ కొట్టాలి. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువే ఉంటుందా బ్రో ఈరోజు ఎక్సర్సైజ్? ఈరోజు బేసిక్గా చేసేసి రేపటి నుంచి మీకు ప్రతి వీడియోలో ఏంటంటే Day 1 వస్తుంది, మన రొటీన్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, ఇంకా ఎక్సర్సైజ్ ఇక్కడ జిమ్ ఏమేమి చేస్తున్నాం అదంతా ఉంటుంది. మా ఉస్మాన్ గారు ఈరోజు స్కిప్ కొట్టాడు, ఆడు కూడా రేపటి నుంచి వచ్చేస్తాడు కాబట్టి ఆడు కూడా వీడియోలో జాయిన్ అవుతాడు. సో చలో ఈరోజు కొద్దిగా వార్మప్ చేసేస్తాం. సో ఫస్ట్ రోజే కొద్దిగా జిమ్లోని లైట్గా చేసేసాను, కానీ పెయిన్స్ అయితే ఉన్నాయి. మెల్లిమెల్లిగా ఈ 100 days మ్యాక్సిమం ట్రై చేస్తా, కంటిన్యూస్గా చేసి కంటిన్యూస్గా మీకు ఆ రొటీన్ అయితే పెడతాను. మ్యాక్సిమం ఆఫ్టర్ 100 days లెట్స్ సీ హౌ ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ మై బాడీ, అంతే ఇంకేం లేదు. సో రేపైతే మనం మన ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఓపెనింగ్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలి. మ్యాక్సిమం చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రజెంట్ ఈ వీడియోని ఎంత నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తానండి. దెన్ బై అండ్ cheers guys.